हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु टूरिज्म विज्ञानम అవర్ ఛానల్ డే 3 తిరుపతిలో ఇప్పుడే ప్రస్తుతానికి బయటికి వెళ్ళాము. నిన్న దర్శనం మొత్తం కంప్లీట్ అయింది. నిన్న స్వామివారి దర్శనం చేసి బయటికి వచ్చేసరికి టైం దాదాపు రాత్రి 1 గంట అయింది. మళ్ళీ లాకర్ దగ్గరికి వెళ్ళేసి పడుకున్నాం. మళ్ళీ ఈరోజు పొద్దుగాల లేచి, ఈరోజు శుక్రవారం 5వ తారీఖు, ఈరోజు పొద్దుగాల లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడే బయటికి వచ్చాము. ఇప్పుడు ఇక మేము పాపనాసి, ఆకాశగంగా పైన ఉన్న ట్రిప్ మొత్తం శ్రీవారి పాదాలు ఇవన్నీ కూడా కవర్ చేయబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, మీరు డే 2 డే 1 వీడియోస్ చూడకపోయి ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, ఆ వీడియోస్ లింక్ చూడండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం ఎదురుగా ఉన్నాను. ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు లంచ్ కాదు, మన అల్పాహారాన్ని టిఫిన్కి వెళ్తున్నాము. మీరు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు టిఫిన్ ఉంటుంది. తర్వాత మళ్ళీ 11 నుంచి ఉదయం సాయంత్రం 4 గంటల వరకు లంచ్, మళ్ళీ సాయంత్రం 5 నుండి రాత్రి 11 గంటల వరకు డిన్నర్. అంటే 2 టైమ్స్ అన్నం, పొద్దుగల ఉదయం ఏమో టిఫిన్ అల్పాహారం. అయితే టైమింగ్ ఏం మారలేదు. అండ్ లాక్డౌన్కు ముందు, లాక్డౌన్ తర్వాత ఇప్పుడు కూడా సేమ్ యాక్టివిటీస్గా అవే కంటిన్యూగా ఫాలో అవుతున్నారు. సేమ్ ఇక్కడ ఇది ఫాలో అవుతున్నారు. మీరు ఇక్కడ వచ్చినప్పుడు కూడా కంపల్సరీ ఇక్కడికి వచ్చి తిని వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు మేము లోపలికి వెళ్ళి టిఫిన్ చేయబోతున్నాం. వారికి హారతి ఇచ్చి అల్పాహారం ప్రారంభం చేస్తున్నారు. 9 అవుతుంది ఇప్పుడు. గోవింద గోవింద గోవింద. ఏడుగుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. లోపలికి వచ్చాము, కూర్చున్నాము. స్వామివారికి హారతి ఇచ్చి అల్పాహారం టిఫిన్ స్టార్ట్ చేసారు. టిఫిన్ ఏమి ఇచ్చారు ఈరోజు అంటే దద్దోజనము పల్లి చట్నీ. ప్రతిరోజు అంటే రోజు ఒక ఐటెం, ఒకరోజు ఉప్మా, ఒకరోజు దద్దోజనం, ఇట్లా వడ్డిస్తుంటారు. ఈరోజు మట్టికైతే దద్దోజనము చట్నీ. ఇది టాటా సుమో మాట్లాడినాం. కిరాయి ఒక్కరికి 150 రూపాయలు. పైన 6 ప్లేసెస్ చూపెట్టి తీసుకొచ్చి ఇచ్చి పెడతారు. మళ్ళీ ఇక్కడ పాపనాశి, చక్రతీర్థం, శిలాతోరణం, శ్రీవారి పాదాలు, ఆకాశగంగా ఇవన్నీ కూడా 6 ప్లేస్ విజిట్ చేయించుంటే 6 ప్లేసులు చూపెట్టి మళ్ళీ రిటర్న్ మమ్మల్ని ఇక్కడ తిరుపతి టెంపుల్ దగ్గర దింపేస్తారు తిరుమల పైన. ఇదే టాటా సుమో. ఇప్పుడు బయలుదేరుతున్నాం.
పాయింట్ శ్రీవారి పాదాలు. శ్రీవారి పాదాలకు వచ్చేసాం. ఇప్పుడు ఇక వెళ్తున్నాం, పైకి ఎక్కుతున్నాం. మొట్టమొదటగా శ్రీనివాసుడు ఈ కొండ మీద ఇక్కడనే పాదాలు పెట్టాడు అని ఇక్కడ ప్రతీతి. కాబట్టి ఆ స్వామివారి పాదాలను దర్శించడానికి వెళ్తున్నాం. సెకండ్ ప్లేస్ శిలాతోరణం. సెకండ్ ప్లేస్ శిలాతోరణంకి వచ్చాం. ఇక లోపలికి వెళ్తున్నాం చూడడానికి. సిద్ధంగా బండారాలతోటి తోరణం లాగా ఏర్పడింది అన్నట్టు. సహజ సిద్ధంగా ఏర్పడ్డ తోరణం శిలా తోరణం. ఇది కూడా ప్రత్యేకంగా చూడవలసిన ప్రదేశమే. చూసారుగా ఫ్రెండ్స్, ఇంకా 4 ప్లేసెస్ ఉన్నాయి. పదండి విజిట్ చేద్దాం. వచ్చేసాం 3వ ప్లేస్ చక్రతీర్థం. చక్రతీర్థానికి వచ్చేసాం. ఇది 3rd ప్లేస్. ఈ 3వ ప్లేస్ చక్రతీర్థం. ఇంకా వేరే కాడేం లేదు. ఇప్పుడు మనం ముందు చూసాంగా శిలాతోరణం,
ఆ శిలాతోరణం చూసిన తర్వాత కొద్దిగా ముందుకొస్తే ఇందులోనే చక్రతీర్థం ఉంది. రెండు ఒక కాడనే ఉన్నాయి, ఒక దగ్గరనే ఉన్నాయి. దిగుతున్నాం, చూద్దాం దగ్గరికి వెళ్ళి. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా చక్రతీర్థము. ఈ నీటిని చక్రతీర్థం అంటారు ఫ్రెండ్స్. ఇంతటితో 3 ప్లేసెస్ చూశారుగా ఫ్రెండ్స్. ఈ మిగతా 3 ప్లేసులు ఇంకో వీడియోలో వస్తాయి. ఈ లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి దీన్ని 2 భాగాలుగా చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మరొకండి. పక్కన ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. Subscribe to my channel and also press this bell icon.